గురూజీ, పుణ్యం ఏ విధంగా కైవసం చేసుకోవాలి? చాలా మంచిది. నువ్వు ఏం జమిస్తున్నావు? దాన ధర్మం చేస్తున్నారు, ఉచిత సేవ చేస్తున్నారు, గోదానం భూదానం చేస్తున్నారు, మరి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది, నేనేం చేయలేదు కదా అని అనుకుంటున్నావు. అవన్నీ ఒక మార్గమే, కాదనలేదు. కానీ నువ్వు నిరంతరం ఏం చేస్తున్నావు? ఉద్యోగం చేసుకుంటూ కొంత డబ్బుని సేవింగ్ డిపాజిట్ చేస్తున్నావు. అవన్నీ కూడా నీకు ఖర్చు అయితేనే ఉంటుంది. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, నీకు ఎవరైనా కనబడినప్పుడు అన్నం లేనన్న అడిగిన వారికి కానీ, మూగజీవాలకు కానీ, మరి ఎన్నో రకాలైనటువంటి పేదవాళ్ళు నీకు దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళకు సేవ చేయి. వాళ్ళకి నీ చేతనైంది నీకు ₹1 దానం చేసినా కూడా అది బ్యాంకులో డిపాజిట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి అట్టి యొక్క ధనం ఏదైతే ఉందో, పుణ్యమ ఫలం ఏదైతే ఉందో, ఈ జన్మలో కాదు వచ్చే జన్మకు కూడా నీకు ఉపయోగపడుతుంది సుమా.